గత కొన్నేళ్లుగా సింగరేణి నర్సరీలో పనిచేస్తున్న ఉద్యోగులను కొనసాగించాలని ధర్నా నిర్వహించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సెంట్రల్ నర్సరీలో ఉద్యోగులు నిరసన దిగారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న తమకు పని లేదంటూ కాంట్రాక్టర్లు చెప్పారని, ఈ విషయమై యాజమాన్యం స్పందించి తమ విధులను కొనసాగించాలని కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు. పారిశ్రామిక ప్రాంతానికి ఆక్సిజన్ అందిస్తున్న సెంట్రల్ నర్సరీలో తాము ఇప్పటి నుంచి అందిస్తున్నామని, కానీ తమను తొలగించారని కాంట్రాక్ట్ కార్మికురాలు సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ప్రాంతంలోని అతిపెద్ద నర్సరీగా ఉన్న రామగుండం సెంట్రల్ నర్సరీని కాపాడుతున్న ఉద్యోగులను కొనసాగించాలని తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత, నర్సరీ కార్మికుల ఐక్యత, నర్సరీ కార్మికుల పెండింగ్లు ఉన్న జీవోను వెంటనే నర్సరీ కార్మికుల ఐక్యత, నర్సరీ కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతిరోజు ఉపాధి కల్పించాలి, నర్సరీ కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతిరోజు ఉపాధి కల్పించాలి, నర్సరీ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, నర్సరీ కార్మికులకు సీఎంపీఎఫ్ వెంటనే నర్సరీ కార్మికులకు సీఎంపీఎఫ్ నర్సరీ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, సింగరేణి మొండి వైఖరి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముందు వైఖరి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముందు వైఖరి, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, నర్సరీ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, నర్సరీ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, నర్సరీ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, కార్మికుల సమస్యలను వెంటనే నర్సరీ కార్మికుల సమస్యలను వెంటనే నర్సరీ కార్మికుల సమస్యలను వెంటనే నర్సరీ కార్మికుల సమస్య నర్సరీ కార్మికుల ఐక్యత, నర్సరీ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, నర్సరీ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, పెండింగ్ లో ఉన్న జీవోను వెంటనే నర్సరీ కార్మికుల పెండింగ్ లో ఉన్న జీవోను వెంటనే నర్సరీ కార్మికులకు సీఎంపీఎఫ్ వెంటనే నర్సరీ కార్మికులకు సీఎంపీఎఫ్ వెంటనే నర్సరీ కార్మికుల పిఎఫ్ వెంటనే నర్సరీ కార్మికుల సీఎంపీఎఫ్ వెంటనే. నమస్కారం సార్, నేను ఆర్జీవన్ నర్సరీలో పనిచేస్తున్నా. గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నా సార్. 25 రూపాయల కూలి కాంచెలు వేస్తున్నా, కానీ ఇప్పటి వరకు ఆర్జీవన్ నర్సరీకి ఏది లేదు సార్ గుర్తింపు అనేది. ఎండనక వాననక మేము ఆర్జీవన్ నర్సరీలో పనిచేస్తుంటే, ఈ సంవత్సరం మీకు పని లేదు, టెండర్ ఇవ్వలేదు, టెండర్ రాలేదు, మీకు పని లేదని మమ్మల్ని ఈ సంవత్సరం పనికి తీసుకోకుండా ఇప్పుడు ఈ 2-3 నెలల నుంచి మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్. ఈ 2 నెలల నుంచి కూడా పార్కులను బయటోళ్ళను తీసుకొచ్చి పనులు చేయించుకున్నారు సార్. మేము ఇదేంది అని అడిగినాం సార్. అడిగితే మీకు కూడా ఉంటుందమ్మా అని 4-5 రోజులు చెప్పారు సార్. 4-5 రోజుల తర్వాత మీకు టెండర్ ఇవ్వలే, మీకు మాస్టర్లు లేవు, మిమ్మల్ని పనికి ఎట్లా తీసుకోమంటాను, మా ఇంట్లోకి వెళ్ళి ఇవ్వమంటారా అంటారు సార్. మేము ఎండనక వాననక బ్యాగ్ ఫీలింగ్ చేసి మా కష్టం మొత్తం నర్సరీలో పెట్టుకున్నాం సార్. మేము ప్లీజ్ సార్, దయచేసి మాకు సింగరేణి సార్లు మాస్టర్లు తీసుకొచ్చి మమ్మల్ని పనికి తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. గత 20 సంవత్సరాలుగా ఈ నర్సరీలో అతిపెద్ద నర్సరీ 11 రీజన్లలో రామగుండం ఆర్జీవన్ అంటేనే అతిపెద్ద నర్సరీలో మా కాంట్రాక్ట్ కార్మికులు 5 రూపాయల కూలీ నుండి ఇప్పుడు 5 రూపాయల కూలీ 10 రూపాయల కూలీ నుండి పనిచేస్తూ ఈరోజు దేశ ఆక్సిజన్ని పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తున్న మా మహిళా కార్మికులను ఈరోజు టెండర్ అయిపోయిందని చెప్పి విధుల నుండి తొలగించడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే సింగరేణి యాజమాన్యము ఎప్పుడైతే టెండర్ అయిపోతుందో ఆ టెండర్ అయిపోయే ముందు 1 మంత్ ముందు నుండే వాళ్ళు నోటు పెట్టి 5,000 మస్టర్లు కానీ 2,000 మస్టర్లు కానీ తీసుకుంటారు. కానీ ఇప్పుడున్న మా ఫారెస్ట్ అధికారి నర్సరీ నడుపుతున్న కరుణ గారు అలాంటి పని చేయలేదు. అలాంటి పని చేసినా కానీ కార్మికుల భవిష్యత్తు ముందులో దృష్టిలో ఉంచుకొని అది త్వరగా పనిచేసి వాళ్ళకు ఉపాధి ఆగకుండా చూసుకున్న బాధ్యత కంటిన్యూషన్ టెండర్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ అది చేయకుండా ఈరోజు వాళ్ళు కాంట్రాక్టర్లు కోర్టులో కేసేసిళ్ళు కాబట్టి కోర్టు కేసేసినప్పుడు మరి సింగరేణి క్లియరెన్స్ వాళ్ళకి ఇచ్చింది కదా, వాళ్ళు విత్డ్రా తీసుకోకుండా వీళ్ళకి క్లియరెన్స్ ఎట్లా ఇస్తుంది అంటే ఇప్పుడు యజమాన్యము కాంట్రాక్టర్లు ఒకటయ్యి కార్మికులను ఇప్పుడు అన్యాయం రోడ్డు మీద పడేసే స్థితిలో ఉన్నారని ఇప్పుడు మేము అందరం అనుకోవడం జరుగుతుంది. వీళ్ళకి ఏదో ఇబ్బంది పెట్టి ఈరోజు మహిళా కార్మికులను తొలగించడం బాధాకరము. కాబట్టి బయట నుండి తీసుకొచ్చి కార్మికులను ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అది చేయకుండా మా కార్మికులతోనే టెండర్ అయ్యే వరకు కంటిన్యూషన్ టెండర్ పెట్టి వర్క్ చేయించి ఆ టెండర్ అయినాక ఆ జీతం ఇవ్వడానికి కూడా మేము ఒప్పుకుంటున్నాము. అయినా కానీ దానికి కూడా స్పందిస్తలేరు. ఈరోజు ఈ మహిళా ఆడవాళ్ళు అమ్మాయిలు అక్కరు ఈరోజు ఈ ఎర్ర టెండర్లో వాననక పగలనకుండా
రోడ్డెక్కి ఇట్లా ధర్నాలు చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అంటే మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ అధికారుల నిర్లక్ష్యము, మన సింగరేణిలో అత్యధికంగా అధికారుల నిర్లక్ష్యం ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరికి కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులు అంటే లెక్క చేయకుండా పోతుంది. కాంట్రాక్ట్ కార్మిక సంఘాలను కూడా లెక్క చేయకుండా చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని కంటిన్యూషన్ టెండర్ తీసుకొని వీళ్ళకు ఉపాధి చూపించాలని చెప్పి ఈరోజు మేము కార్మిక సంఘాల తరఫున మేము మనవి చేస్తున్నాం.